హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. ఈరోజు నేను సగ్గుబియ్యం కిచిడి చేస్తున్నానండి. దానికోసం కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, లెమన్ పీస్ ఒకటి, 3 పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, 5-6 జీడిపప్పు, తాలింపులు. సో మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇట్లాగే డైరెక్ట్గా 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందామండి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, క్యారెట్ ముక్కలు అన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా వేయించుకుందామండి. లావు సగ్గు బియ్యం అయితే బాగుంటాయండి ఈ రెసిపీకి. సన్నవి అయితే నానబెట్టేసరికి అవి మనం తాలింపులో వేసుకునేసరికి మొత్తం అన్నీ స్మాష్ అయిపోతాయి, పొడి పొడిగా ఉండవు. సో క్యారెట్ అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మాడిపోకుండా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇందులో మనం ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను క్యారెట్ ఒకటే వేసాను. అన్నీ వేసుకున్నా బాగుంటుంది. ఈ సగ్గుబియ్యం లావు సగ్గుబియ్యం తీసుకున్నానండి. 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పులు వాటర్ పోసుకొని బాగా కడగాలండి. అప్పుడు ఇందులో ఉన్న పిండి అంతా పోతుంది. కడిగిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఉంచేసుకొని వాటర్ అంతా వార్చేసుకొని పొడి పొడిగా అయ్యేలాగా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. మనకి తాలింపు అంతా వేగింది, ఉల్లిపాయ క్యారెట్ అంతా వేగింది. ఇప్పుడు నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకుంటున్నాం. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు, కారం అవేమీ అక్కర్లేదండి. పచ్చిమిరపకాయలు, అల్లంలో ఉన్న ఘాటే సరిపోతుంది. ఇందులో సాల్ట్ ప్లేస్లో సైంధవ లవణం వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. మన పతంజలి స్టోర్స్లో ఉంటుంది. సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఓకే అండి, మనకి సగ్గుబియ్యం కిచిడి రెడీ అవుతుంది. ఒకసారి అట్లా మూత పెట్టేసుకొని 2 minutes ఉంచేసి కొత్తిమీర, 1/2 లెమన్ పీస్ పిండేసుకుంటే మనకి సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయినట్టేనండి. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు, అమ్మమ్మ తాతయ్యల వాళ్ళు కూడా తినొచ్చండి. మెత్తగా ఉంటుంది. ఓకే అండి, సగ్గుబియ్యం కిచిడి రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్.